నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎలకతుర్తి మండల కేంద్రంలో ఎంఆర్ఓ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేమున్నాం, అధైర్యపడొద్దు. సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు. కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్. నర్సంపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో. మరిపెల్లిగూడెం నందు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం. లబ్ధిదారులకు పట్టాల పంపిణీ. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరులో మధు యాదవ్, వెంకటేష్ యాదవ్, డిస్కో మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ పాల్గొన్నారు. పోలీసుల పరిరక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలహార బండి ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు మా ఊరిపై చల్లగా ఉండాలని, అమ్మవారి దయ వల్ల మా ఊరిలో ప్రతి పండుగ కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటామని, మా ఊరి ప్రజలపై ఆ అమ్మవారి దయ చల్లగా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఘనంగా రొట్టెల ప్రదర్శన చేశాము. మా తమ్ముడు వెంకటేష్ యాదవ్, నేను మధు యాదవ్. ఇది ఎలవేళగా 10 సార్లు అమ్మవారు తీరిస్తే 10 సార్లు చేస్తామని ఈ న్యూస్ ద్వారా మేము చెప్తున్నాం. మా వెంకటేష్ తమ్ముడు, నేను ఘనంగా ఈసారి తీసాము, ఇంకా ఘనంగా తీస్తామని నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసంలోనే తీస్తాము కంపల్సరీ. ప్రతి ఇయర్ ఇంకా బాగా చేయాలని మీరు కూడా కోరుకోవాలి, మేము కూడా చేస్తామని చెప్తాం. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, నాయని రాజేందర్ రెడ్డి, శాసనసభ్యులు, పశ్చిమ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. మన మండల రెవెన్యూ కార్యాలయం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మండల కార్యాలయానికి నిధులిచ్చి మరి టెండర్ అయిపోయిన సందర్భంగా వచ్చే రోజు భూమి పూజ చేసిన సందర్భంగా, శంకుస్థాపన చేసిన సందర్భంగా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ, పెద్దలు ఈ రోజు ఈ మండల కేంద్రం చాలా పాత మండల కేంద్రం. ఇది హన్మకొండ జిల్లాకు ముఖద్వారంగా అనుకుంటారో, మా పాత కరీంనగర్ జిల్లాకు ఎండ మండలం ఉంటుండే. సో ఈ రోజు ఎలకతుర్తికి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగంగా అటు మార్కెట్ కమిటీ కావచ్చు, ఇటు మండల పరి కోర్టుకు సంబంధించి, సబ్స్టేషన్ సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి, ఇరిగేషన్ పరంగా కూడా ఇటు శ్రీరామ్ సాగర్ కింద వస్తుంది, కొత్త దేవాదాల కింద వస్తుంది. దేవాదాల నీళ్లు కూడా మీరు మాట్లాడినప్పుడు ఎప్పటికప్పుడు సహకరిస్తారు. ఈ మండలం అంతా కూడా ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి దానిలో భాగంగా ఈ రెవెన్యూ కార్యాలయం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జిల్లాలో మరొక రిప్రజెంటేషన్ చేసే మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి హుస్నాబాద్ లోపల ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఉంది. అది గతంలో కట్టినటువంటి ఆడికే అసంపూర్తిగా ఉంది కాబట్టి దానికి కొంత నిధులు పూర్తి చేయడానికి, దాని ప్రణాళిక ప్రకారంగా ఇంటిగ్రేటెడ్ ఆర్టీఓ ఆఫీస్ పూర్తి, మనం మీరు మీటింగ్ వచ్చినాం, ఆ డెవలప్మెంట్ ఆఫీస్ అంతా పూర్తిగా చేయడానికి కోసం కొంత నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ, తప్పకుండా మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సభ నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నాకు సహచర మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరొక శాసనసభ్యులు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు,
గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ అధికారులు, అన్ని శాఖల హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఎలకతుర్తి మండలంలో మండల ఆఫీసుని, ఎంఆర్ఓ ఆఫీసుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం, మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించిన ప్రజాప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేర్చడం కోసం నిరంతరము ఈ ప్రభుత్వము పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇక రెవెన్యూ శాఖకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఆర్భాటంగా, అశాస్త్రీయంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. కేవలం పేపర్ మీద వరకు పరిమితమయ్యారే తప్ప ఎక్కడా ఒక ఆఫీసులు గాని ఇతరత్రా ఏర్పాటు చేయని కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతి కార్యక్రమాన్ని చేపట్టి రైతన్నులకి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతి ద్వారా వడివడిగా అనేక ప్రక్షాళన చేసి ఈ భూభారతిని పారదర్శకంగా రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 రెవెన్యూ గ్రామాలని పూర్తిగా సర్వే చేసి ఆ సర్వే ద్వారా ఏ సమస్యలైతే ఆ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశలో మొదటి విడత 70 గ్రామాలు మొదలుపెట్టాం. రాబోయే సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని, ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎట్లయితే ఆధారం ఉందో ఆ పార్సల్ ఆఫ్ ల్యాండ్ కి, ఆ పార్సల్ ఆఫ్ భూమి కూడా భూదారనిచ్చి కోఆర్డినేట్స్ తో వాళ్ళ మ్యాప్ను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా మొదలెట్టాం. రైతుల సహకారంతో, ప్రజల దీవెనలతో భూ ప్రక్షాళన ద్వారా భవిష్యత్తులో భూములనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా విధంగా ఒక భరోసా, భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, సహచర మంత్రివర్యులు అడిగినట్టు ఆర్డీఓ ఆఫీసుకు కూడా అదనంగా నిధులు కావాలన్నారు. తప్పకుండా ఈ వారంలోనే అదనంగా నిధులు కూడా శాంక్షన్ చేస్తామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి వెళ్లి పెద్ది చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెద్ది కుటుంబానికి మాజీ సీఎం 2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. పెద్ది తల్లి బాగోగులు, ఆరోగ్య అవసరాల కోసం 25 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడంపై మాజీ మంత్రి ఎల్లబర్రి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ప్రజల మనోభావాలను గౌరవించాలని స్పష్టం చేశారు. గద్దె కూల్చివేతను నిరసిస్తూ సోమవారం నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబల్లి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటాలని భావించగా అందుకోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం సరికాదని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి గద్దెను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలో గూడూరు మరియు మరిపెల్లిగూడెం నందు ఇందిరమ్మ ఇండ్లు
ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజపాయ్, పాడి కౌశిక్ రెడ్డి, శాసనసభ్యులు, హుజరాబాద్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. గూడూరు సర్పంచ్ గారు ప్లీజ్ దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు రెవెన్యూ మరియు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ నా మంచి మిత్రుడు అనకొండ శాసనసభ్యుడు నాయనరణ గారికి మరియు కలెక్టర్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, గౌరవ సర్పంచ్లకి, వైస్ చైర్మన్లకి మరియు వీరికి విచ్చేసిన వాస్తవంగా కమలాపూర్ మండలంలో కేసీఆర్ గారు ప్రజాపాలన ప్రజలందరి ఆశ్రయించడంతో ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా గౌరవ శాసనసభ్యులు చెప్పినా అప్రస్తుతంగా 3,500 పక్కన హుజరాబాద్ నేను మంత్రిని, నాకు కూడా 3,500, వారికి కూడా 3,500 చేసే కార్యక్రమం వారి సంఖ్య రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా 70% చేస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారికి, అదే రకంగా వరంగల్ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ సర్పంచులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్నదండలుగా ఉండాలని, ప్రతి పేదవాడి గుమ్మాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,21,000 కోట్లు అప్పు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు, పిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్య ఇవ్వాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కార్మిక వర్గానికే కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా, ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రిగా ప్రతిపక్ష శాసనసభ్యులు నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ గతంలో లాగా కలుపుకొని 8 లక్షలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే కాలం ఇప్పించిన ప్రభుత్వం, మీరు ఎన్నుకొని ఆశీర్వదించిన ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. పెద్ది విగ్రహ ఏర్పాటు, గద్దె కూల్చివేత దుర్మార్గం. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, కాజీపేట చౌరస్తాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించారు. మొదట పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నిస్వార్థమైన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. जोहार 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 जोहार
సుదర్శన్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభకు మరి కాజ్పేట్ ప్రాంతంలో నిర్వహించి మరొక్కసారి వారి లేని లోటును వారి ప్రాంతానికి ఉద్యమ సమయంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు కాజ్పేట్ చివరస్తాలో తెలంగాణ వాదులు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి వారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మేము ఇరువురం కూడా వ్యూహాత్మకంగా అనేక కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగా ఈ కాజ్పేట్ రైల్వే స్టేషన్లో అనేక రైలు రోకోలు కానీ ఈ కాజ్పేట్ ప్రాంతంలో వంట వార్పు కానీ రాష్ట్ర రోకోలు కానీ అనేక మందితోని ఈరోజు చేసినటువంటి సందర్భాలు సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ రైల్వే కోర్టులో మేము మా పైన అక్రమంగా కేసులు నమోదైతే వందలాది మందితోని మరి రైల్వే కోర్టు కూడా హాజరైనటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈరోజు వారు మిగిల్చినటువంటి అనేక ఉద్యమ కార్యక్రమాలు కానీ లేక నర్సంపేట ప్రజలు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో గెలిపించిన తర్వాత నర్సంపేట ప్రజలకు నర్సంపేట అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ ఈరోజు చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఈరోజు మరి ప్రజలందరూ కూడా వారి గుర్తుగా మరి వారి విగ్రహాన్ని స్థాపించాలని ఒక ప్రైవేట్ స్థలంలో ఆ కార్యక్రమం నిర్వహించుకోవాలని చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గద్దెను కూల్చడం తీవ్రంగా మా అందరినీ కూడా కలత చెందింది. మరి వారిని ఆ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒక తెలంగాణ వాది మరి నర్సంపేట ప్రాంత ప్రజలకు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలకు గుర్తుగా వారి విగ్రహం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నెలకొల్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి, మన అధినేత కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా DPS 6,20,00,000 రూపాయలతో మరమ్మతులు చేసిన కూడా మ్యూజికల్ గార్డెన్ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. వరంగల్ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే కాకతీయ మ్యూజికల్ గార్డెన్ గత కొన్ని సంవత్సరాలుగా ఆదరణకు కరవైంది. దీంతో పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి కూడా అధికారులతో చర్చించి 6,20,00,000 రూపాయలతో నూతన ఫౌంటైన్తో పాటు డిజిటల్ లేజర్ షోను ఏర్పాటు చేశారు. కూడా ఆధ్వర్యంలో రెనోవేషన్ అయిన మ్యూజికల్ గార్డెన్ను ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. వాటర్ దీంట్లో రివ్యూ అప్పుడు ఇరిగేషన్ కూడా తెలియండి. అందరూ వస్తారు మామ. వస్తున్నా ఒక్క నిమిషం.
అందరికీ నమస్కారం. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు నిర్వహించే స్థాపించి సుమారు 300 ఏళ్లు హనుమకొండ ఓరుగల్లులను రాజధానులుగా చేసుకుని అఖిలాంధ్ర దేశాన్ని పాలించారు. సామాజిక, భాష, పేరిణి నృత్యం, సాంస్కృతిక. నారాయణపేట పట్టణంలోని సాయంత్రం భారీ వర్షం గంటపాటు దంచికొట్టిన వర్షం రాకపోక వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. నారాయణపేటలో కురిసిన వర్షం చుట్టుపక్కల గ్రామాల్లో చినుకు కూడా కొలవలేదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని స్థానిక మద్దూరులో విద్యుత్ సబ్స్టేషన్ను తనిఖీ చేసిన ఏడీ సుధారాణి అక్కడ విధిలో నిర్వహిస్తున్న ఏఈ నిరంజన్ దాస్ కు వివరాలు అడిగి రికార్డులను తనిఖీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేసేలా ప్రజలను చైతన్యపరచాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల ఇన్ఛార్జ్ మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నేనావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జనారపు కళ్యాణ్, విష్ణు, లవిడియా, రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజ్ కుమార్, మాలోదు రాజు నాయక్, గెరుమల రాజు, గంగుల కుమార్, బీజవయం అధ్యక్షులు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం పార్టీ ఇచ్చిన పిలిపే కాదు ఇది, మనం సొంతంగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కుమారన్న గారిని మాట్లాడితే కోరుతాం. కూడా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కార్యక్రమాన్ని ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పేసి మరి ఒక కార్యక్రమాన్ని మనం చూడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా మన ఇళ్ల పైన జాతీయ జెండా ఎగరవేయడంతో పాటు గ్రామంలోని ప్రతి గ్రామంలో మీ ఊళ్ళలో మీరు ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేసి ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి నింపే విధంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరేసే విధంగా మీరు ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైనా కార్యక్రమం తీసుకున్నారు అంటే అది చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తిని నింపడంతో పాటు మనకి స్వాతంత్రం కోసం పోరాడి ఎంతోమంది అమరులైన వారికి ఒక నివాళులు అర్పించేటువంటి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు జాతీయ జెండా ఎక్కడ ఎగరేసారంటే బడికి స్కూళ్ళ దగ్గర కానీ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర కానీ ఏదైనా ఆఫీసుల దగ్గర మాత్రమే జాతీయ జెండా ఎగరేసేవారు. కానీ అట్లా కాకుండా ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్క ఇంటి హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే విధంగా మన అందరం కూడా చొరవ తీసుకొని ఒక కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా అక్కన్నపేట మండలంలో పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మండలాధ్యక్షులతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దీన్ని మీరందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని అనుకుంటూ, ఇంకొకటి మనకి SIR అనేది ఈ మధ్యనే మనకి ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. అక్కన్నపేట మండలంలో దాదాపు 100% పూర్తయింది. దానికి మన అందరం కూడా
మండలాధ్యక్షులతో పాటు కమిటీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. సరే మన ఇంతవరకు పనిచేసిన మన మండలంలో మనకు 100% పూర్తయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ అనేది దాదాపు అక్కడపేట మండలంలో పూర్తయింది. నాకు తెలిసి ఇంకొక కొన్ని ఫామ్స్ ఏమో సబ్మిట్ చేయాల్సి ఉంది. 3-4 ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది. అది ఒకసారి మీరు దాన్ని బిఎల్ఓతో ఒకసారి మాట్లాడి ఎంఆర్ఓ గారితో ఒకసారి మాట్లాడి ఎక్కడ పెండింగ్ చూసి దాన్ని కూడా పూర్తి చేస్తారని కోరుతాము. ఇంకొకటి, మనం భారతీయ జనతా పార్టీగా అక్కన్నపేట మండలంలో రాబోయే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని మనం ప్రతి ఇంటికి ఒక జెండా మనం మన గ్రామంలో ఉన్న బూత్ అధ్యక్షుడు అయితేనేమి, ఆ గ్రామంలో పొద్దుల ఎంపీసీలో పోటీ చేయాల్సిన వ్యక్తి అయితేనేమి, ప్రతి ఇంటికి కూడా జెండాను కనుక అందించినట్లయితే మనం వారికి పరిచయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షుడైనా రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకున్న వ్యక్తి అయినా సరే దాన్ని ఒక వ్యక్తిగత అవకాశంగా భావించి దీన్ని మీరందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల పార్టీకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్. ములుగు జిల్లా పరిధిలోని ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు విస్తరించి ఉన్న కరేగూడలో కాలినడకన 30 కిలోమీటర్ల జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి పర్యటించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ శాంతి కపోతాలను గాల్లోకి వదిలిన అనంతరం మాట్లాడుతూ కోడుగుడ్డ నీడ కల్పిస్తామని బట్టలు బియ్యం పనులు పంపిణీ చేశారు. 50 సంవత్సరాలుగా మావోయిస్టులతో పోరాడిన పోలీసుల సేవలను కొనియాడారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మాలాహాల్ రావు ఇంట్లోకి ఓ దొంగ చొరబడి దొంగతనానికి వడిగట్టాడు. నిద్రిస్తున్న మహిళ మెడల నుంచి బంగారు గొలుసును అపహరించేందుకు యత్నించి విఫలమయ్యాడు. మహిళ మెడకు గాయం కావడంతో నిద్ర నుంచి మేలుకొని దొంగ అని పెద్దగా అరుపులు కేకలు పెట్టింది. మహిళ అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచి దొంగ చాకచక్యంగా తప్పించుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. స్వల్పంగా గాయపడిన మహిళను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నా పేరు మలాన్ రావు, మాది కొత్తవాడ. మేము డోరేసుకొని పండుకొని ఉంటాం. మా మిస్సెస్ ఏదో పుట్టినట్టుగా లేపిందాను. పిచ్చి తెచ్చుడితేనే ముందు బ్లడ్ వస్తుంది. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది నాకు. వచ్చినసరికి ఎంత డోరు లాక్ చేసిన డోర్ తీసింది. అది మేము మొత్తుకున్నామన్నారు. మొత్తుకున్నాం కూడా వెళ్ళిపోయింది. మా పక్క వాళ్ళని లేపి పెళ్ళేసి చూపెట్టినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, పంచనామా తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమన్నా పోయినాయా? ఏం పోలేదు. ఎలకతుర్తి మండల కేంద్రంలో ఎంఆర్ఓ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేమున్నాం, అధైర్యపడొద్దు. సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు. కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్. నర్సంపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో. మరిపెల్లిగూడెం నందు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం. లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.